Hi guys, welcome to Kirak Style Me One Stop Destination అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ కి ఫైనలీ ద హాట్ సమ్మర్స్ ఆర్ హియర్ అండ్ ఇదే సమ్మర్ ని మైండ్ లో పెట్టుకుంటూ ఐ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ అనదర్ ప్లేలిస్ట్ కాల్డ్ యాజ్ ద కిరాక్ సమ్మర్ సిరీస్. ఎందుకంటే ఈ ఇయర్ సమ్మర్స్ చాలా హాట్ ఉండబోతున్నాయని సమాచారం వచ్చింది. అందుకని చెప్పేసి మీ అందరి కోసం ఈ కిరాక్ సమ్మర్ సిరీస్ని తేబోతున్నా. అండ్ సమ్మర్స్ అనగానే మనందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వి స్వెట్ అలాట్. ఈ స్వెట్టింగ్ వల్ల ఏమవుతుంది, చాలా చాలా బ్యాడ్ బాడీ ఓడర్ వస్తుంది. సో దీన్నే మైండ్లో పెట్టుకుంటూ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 10 థింగ్స్ దట్ ఐ ఫాలో. నేను ఏవైతే ఈ 10 థింగ్స్ ఫాలో అవుతానో, నా హైజీన్ కానీ నేను థింగ్స్ వాట్ ఐ డూ ఇన్ రియల్ లైఫ్ దట్ విల్ నాట్ హెల్ప్ మీ స్మెల్ బ్యాడ్, వీటి గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఆల్సో మన కామెంట్ సెక్షన్లో చాలామంది అబ్బాయిలు కూడా అడిగారు వీ స్మెల్ లిటిల్ బ్యాడ్, సో దీనికోసం మేము ఏం చేయొచ్చు, కెన్ యూ గివ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి. సో వీటిని అడ్రస్ చేస్తూ ప్రోడక్ట్స్, లైఫ్ స్టైల్ అండ్ నా డైలీ రొటీన్ గురించి అన్ని చెప్పబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇవన్నీ నేను చెప్పే లోపల ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. స్మెల్లింగ్ బ్యాడ్ అనేది మీ హైజీన్ మీద చాలా పెద్ద రిఫ్లెక్షన్. సో ఇఫ్ యూర్ స్మెల్లింగ్ బ్యాడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక పెద్ద విషయం కావచ్చు. సో ఇఫ్ యూర్ థింకింగ్ దట్ మీ బ్యాడ్ ఓడర్ ఈస్ కైండ్ టర్నింగ్ రియలీ సీరియస్ అంటే ప్లీజ్ గో కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్ లేదా ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ అండ్ దెన్ కమ్ ఇన్ టు దిస్ టిప్స్ అనమాట. ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హైజీన్ అండ్ వాట్ యూ ఈట్. ఏం వదులుతున్నారా? ఓకే, సో నంబర్ 1 ఈజ్ హౌ మచ్ యూర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. ఎంత వాటర్ తాగుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్లో నేను ఇది ప్రత్యేకంగా చెప్పాను. ఏంటి అంటే అన్ని స్కిన్కి కానీ, హెయిర్ ఫాల్కి కానీ, డార్క్ సర్కిల్స్కి కానీ ఐ కెప్ట్ టెలింగ్ దట్ ప్లీజ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. ఇలా నీళ్లు తాగడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అండ్ ప్లస్ మీరు ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా మీ స్కిన్ కానీ చాలా సపుల్గా మాయిశ్చర్గా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు యాక్చువల్లీ ఫైట్ ఆల్ ద బ్యాడ్ జర్మ్స్ from your body and also keep showering really well every now and then this summers. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏమాకు? Tip time. Drink less of alcohol. Yes, 18 years దాటితే, 21 years దాటితే చాలా మంది పార్టీ చేసేసుకొని they're drinking, they're getting into a lot of bad habits. కానీ sometimes I know social conditioning occasionally మీరు తాగిన it's okay, but ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ మీ బాడీ ఓడర్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ప్లస్ మీ మెటబాలిజం కూడా తక్కువ అయిపోతుంది. దిస్ వే చాలా టాక్సిన్స్ మన బాడీలో ఎక్కువ ఉండిపోయి యూ ఎండ్ అప్ స్మెల్లింగ్ రియలీ బ్యాడ్. సో అందుకని చెప్పేసి మీ ఆల్కహాల్ ఇంటేక్ని తక్కువ చేయండి. ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మోర్ ఆఫ్ స్వెట్టింగ్. ఒకవేళ మీరు వీకెండ్ ఎక్కువ పార్టీ చేసిన, వీక్ డే మేక్ షూర్ దట్ యూర్ రన్నింగ్ కానీ ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు సో దట్ యూర్ ఫ్లషింగ్ అవుట్ ఆల్ ద టాక్సిన్ అండ్ ఆల్సో డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ఇన్ కాంపన్సేషన్ టు ద party in the weekend. All wine shops in the state will be closed. Number 2, bathe and exfoliate. సో మీరు మీ బేదింగ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో డోంట్ ఓవర్ డూ ఇట్. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ మాయిశ్చర్ వెళ్ళిపోతుంది మీ బాడీ నుంచి. కాకపోతే సమ్మర్స్లో ఐడియల్ టైమ్స్ ఆఫ్ మీ బేదింగ్ ఏదైతే ఉందో, ఐడియల్ టైమ్స్ ఆఫ్ స్నానం ఏదైతే ఉందో అది ఓన్లీ ట్వైస్. సో పొద్దున చేయండి లేదా సాయంత్రం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ స్వెట్ ఏదైతే పైన పేరుకుపోయి ఉందో అది స్నానంలో వెళ్ళిపోతుంది. అండ్ ప్లస్ మీ బేదింగ్ స్కెడ్యూల్లో 3 days ఓసారి కానీ, ఎక్స్క్లూజివ్లీ సమ్మర్స్లో 3 daysలో ఒకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ స్క్రబ్బింగ్ చేయండి. ఇలా న్యాచురల్ స్క్రబ్స్ ఉంటాయి, షుగర్ బేస్ స్క్రబ్స్ ఉంటాయి, ఎన్నో స్క్రబ్స్ ఉంటాయి. నేను వీటి గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను. సో వీటిని వాడడం వల్ల మీరు యాక్చువల్లీ చాలా డీప్ క్లెన్స్ చేస్తున్నారు, ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తున్నారు, బయట ఉన్న పొల్యూషన్ని కానీ మీ బాడీ నుంచి ఏదైతే ఓడర్ పోర్స్లో క్లాగ్ అయిపోయిందో దాన్ని రిమూవ్ చేస్తున్నారు. ఇలా మీరు ఫ్రెష్గా ఉంటారు. యుల్ ఫీల్ ఫ్రెష్, యుల్ స్మెల్ ఫ్రెష్. ఇది బట్టలు ఉతికే సబ్బు. నీ చర్మ సౌందర్యానికి ఇదే కరెక్ట్. Number 3 is what are the products లేదా deodorants that I use to not smell bad.
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏదైతే ప్రోడక్ట్స్ వాడతానో దే ఆర్ వెరీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. నేను ఇందాకనే చెప్పాను లైక్ ఐ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ నేను బేక్ చేసేటప్పుడు ఎక్స్ఫోలియేట్ ఎక్కువ చేసుకుంటానని చెప్పి. సో ఈ సమ్మర్ టైంలో మీరు వాడే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే సీజనల్ ఉండదు, దే షుడ్ బి సమ్మర్ బేస్డ్. అండ్ ప్లస్ నేను ఈ వాడే ప్రోడక్ట్స్ ఏవి ఉన్నాయో దట్ ఈస్ యూనిసెక్స్. It's by Super Smelly anamata. So these products have helped me a lot. They are deodorants. The best part enti ante they are toxin free. Nenu year actually I took a resolution that nenu environment friendly avvali ani cheppesi. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, లైక్ హేజల్, అలోవెరా, టీ ట్రీ ఆయిల్. సో దట్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూజింగ్. ఒకవేళ మీకు కనుక ఇదే ప్రోడక్ట్ని ట్రైఅవుట్ చేయాలి అనుకుంటే నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ గో షాప్ ఇట్. అంటే ఇందులో చాలా ఫ్రేగ్రెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సనాలిటీకి తగ్గట్టు యూ కెన్ చూస్ అ ఫ్లేవర్. నా ఫేవరెట్ ఏంటంటే స్వీట్ అస్సిన్. ఇది కొంచెం స్ట్రాబెరీ అండ్ కొంచెం మస్కీ ఫ్లేవర్లో ఉంటుంది, గోస్ వెల్ విత్ మై పర్సనాలిటీ. అండ్ ఇఫ్ యూ ఆర్ అ జెన్జీ, మీరు తెలియకుండా యూ ఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆన్ టు యువర్ సెల్ఫ్, లైక్ లోషన్స్ కానీ వేరే పర్ఫ్యూమ్స్ కానీ యూనో స్కిన్ మీద పెట్టుకునేవని తెలియకుండా ఎన్నో పారాబెన్స్, ఎన్నో సల్ఫేట్స్ మన స్కిన్లో వెళ్ళిపోతున్నాయి అండ్ దే ఈవెన్చువలీ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. సో కీప్ బాడీ బటర్స్ ఫర్ వింటర్స్ అండ్ బాడీ లోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్మర్స్కి పెట్టుకోండి. అండ్ లోషన్ అప్లై చేసుకున్న తర్వాత డియోడ్రెంట్ అప్లై చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు స్టే ఫర్ అ లాంగర్ టైం. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. Number 4, ఇప్పుడు ప్రోడక్ట్స్ గురించి మాట్లాడేశాను అండ్ ఐమ్ గోన్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ క్లోజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ యూస్ టు యూజ్ అ లాట్. ముందు నేను ఎప్పుడైతే కాలేజ్ టైమ్స్కి వెళ్ళేదానో అప్పుడు. దీస్ ఆర్ కాల్డ్ స్వెట్ ప్యాచెస్. స్టార్టింగ్లో నేను ఈ స్వెట్ ప్యాచెస్ని వాడేటప్పుడు కొంచెం చాలా ప్రాబ్లమాటిక్ అనిపించేది, బికాజ్ మనం వేసుకునే బట్టలకి సంథింగ్ యూఆర్ యాడింగ్ ఆన్ టు ఇట్. ఎస్పెషలీ అమ్మాయి అయితే యూ డోంట్ రియలీ లైక్ ప్యాచెస్ ఎట్ ఆల్, ఎందుకంటే మంత్లీ ఆల్రెడీ యూ యూజ్ ప్యాచెస్ ఫర్ అదర్ రీజన్. బట్ ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అబ్బాయిలకు ఎస్పెషలీ హూ స్వెట్ అ లాట్. సో ఈ స్వెట్ ప్యాచెస్ వాడడం వల్ల యూ లుక్ ఫ్రెష్. అండ్ ఆల్సో వెన్ యూ స్వెట్, మీరు బాగా చెమటలు వచ్చేస్తే మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకో అటు ఇటు, దేర్ సమ్ కైండ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, మీరు మీ సెల్ఫ్ యూ కాంట్ బీ యువర్ సెల్ఫ్. అండ్ ఈ ఓడర్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్స్ట్రా మీ డియోడ్రెంట్తో కానీ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ సూపర్ స్మెల్లీ. ఈ స్వెట్ ప్యాచెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ స్వెట్ అబ్జార్బ్ అవుతుంది. ప్యాచెస్ మీ ఆఫీస్ బ్యూటిఫుల్ ఫార్మల్స్ మీద కానీ మీరు వేసుకునే మంచి బట్టల మీద కానీ కనిపించకుండా ఉంటుంది. సో స్వెట్ ప్యాచెస్ టు సేవ్ యూర్ లైఫ్. Number 5, wear cotton clothing. ఈ కాటన్ క్లోదింగ్ గురించి నేను ఎన్నో వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను 2021 నుంచి. ఒకవేళ మీరు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అవ్వాలనుకుంటే కనుక ప్లీజ్ గో కాటన్ ఫ్రెండ్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీయే కాకుండా మీరు కాటన్ క్లోత్స్ వేసుకుంటే కనుక యూ యోర్ సెల్ఫ్ ఆర్ గోయింగ్ టు ఫీల్ ఫ్రెష్. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల మన బ్యాడ్ స్మెల్లీ ఓడర్ కానీ అది మన డ్రెస్లో ఉండిపోదు, ప్రతి వాష్లో వెళ్ళిపోతుంది అండ్ అది ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు. సో కాటన్ క్లోత్స్ ఈజీగా మనం మెయింటైన్ కూడా చేయొచ్చు, మంచిగా ఐరన్ చేసుకొని వేసుకోవచ్చు, ఫ్రెష్ లుకింగ్, బ్రీజీ, కంఫర్టబుల్గా కూడా కనిపించచ్చు. అండ్ ప్లస్ యూఆర్ ఆల్సో అవాయిడింగ్ మీ క్లోత్స్ స్పాయిలేజ్ ఏదైతే ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్స్లో సాటిన్ క్లోత్స్ వేసుకున్నారనుకోండి, లైక్ ఐఎమ్ వేరింగ్, చాలా సఫికేషన్గా అవుతుంది అండ్ ఇట్స్ ఈవెన్చువలీ గోయింగ్ టు రియాక్ట్ విత్ యువర్ క్లోదింగ్ అండ్ చాలా బ్యాడ్గా స్మెల్ వస్తుంది. సో అదే మీరు కాటన్ క్లోత్స్ వేసుకుంటే మీరు బ్రీజీగా కూడా ఫీల్ అవుతారు, కంఫర్టబుల్ కూడా ఫీల్ అవుతారు అండ్ యూ వాంట్ స్మెల్ యాజ్ బ్యాడ్. సో థ్యాంక్ మీ లేటర్. నేను మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. Number 6, యూజ్ వెట్ వైప్స్. నేను అసలు ఈ ఒక పెద్ద హ్యాక్ని దట్ సేవ్ మై లైఫ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను, విచ్ ఈస్ యూజింగ్ వెట్ వైప్స్ లేదా మేకప్ రిమూవర్ వైప్స్. రైట్, పొద్దున్న ఫ్రెష్గా వస్తారు, ఆఫ్ కోర్స్ ఆఫ్టర్నూన్ ఏదైనా బ్రేక్కి కిందికి వెళ్ళి పైకి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి అందరూ టైర్డ్ అయిపోతారు అండ్ యువర్ బాడీ న్యాచురలీ ఈస్ గోయింగ్ టు స్మెల్ బ్యాడ్ బికాస్ బయట ఎండగా ఉంది, యువర్ బాడీ ఈజ్ రిలీజింగ్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్. సో ఈ ప్రాసెస్లో ఇఫ్ యూఆర్ టేకింగ్ వెట్ వైప్స్ ఏదైనా బ్రేక్లో కానీ సప్పర్ బ్రేక్లో కానీ వాష్రూమ్కి వెళ్ళేసి ఇఫ్ యూ థింక్ దట్ నీ రీజన్, నీ బ్యాక్ రీజన్ ఎక్కువ స్వెట్ అవుతుంది లేదా అండర్ ఆర్మ్ రీజన్, మోస్ట్లీ చాలామందికి అండర్ ఆర్మ్ రీజన్ ఉంటుంది అండ్ చాలామంది అమ్మాయిలకి బ్రెస్ట్ రీజన్ ఉంటుంది. సో టేక్ అ వెట్ వైప్, గో ఇన్ టు ద వాష్రూమ్, ఆ రీజన్ని ఒకసారి క్లెన్స్ చేసేసుకొని మేకప్ రిమూవర్ ఆల్సో హెల్ప్స్. సో ఈ 2 వైప్స్ ఏదో ఒక వైప్ తోటి ప్లీజ్ వైప్ ద స్వెట్ ఆఫ్, వేర్ ద క్లోదింగ్ అగైన్ అండ్ యూ విల్ యాక్చువల్లీ ఫీల్ ఫ్రెష్, చాలా బాగా ఫీల్ అవుతారు అండ్ యూ విల్ నాట్ స్మెల్ బ్యాడ్ అట్ ఆల్. వాట్ యూ ఈట్ అనేది 7th పాయింట్ అనమాట.
మీరు ఏదైతే తింటున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్ టు హౌ యూ స్మెల్. ఎందుకంటే మీరు ఒకవేళ సమ్మర్స్లో ఆల్రెడీ చాలా హెవీ ఆయిలీ గంక్ మీట్ ఇలా తింటున్నారు అనుకోండి, అది డైజెస్ట్ అవ్వడానికి సర్టన్ కైండ్ ఆఫ్ రియాక్షన్ మీ బాడీలో అవుతుంది. ఈ రియాక్షన్ అవ్వడం వల్ల మీ బాడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓడర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్టార్టింగ్లో తెలియదు, బట్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో మీరు వాట్ ఎవర్ యూ ఈటింగ్ గో ఈజీ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఒక్క మీల్ హెవీ ఉంచేసి మిగిలిన 2 మీల్స్ కూడా లైట్గా ఉంచేసి చాలా ఫైబ్రస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ డ్రింక్స్ జ్యూసెస్ ఇలా తీసుకోవడం వల్ల మీ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు స్మెల్ యాజ్ బ్యాడ్. అండ్ అలా మీ హెల్త్ని కూడా మీరు టేక్ కేర్ చేసుకుంటున్నారు, మీ స్మెల్ ఓడర్ని కూడా టేక్ కేర్ చేసుకుంటున్నారు. ఫాలో దిస్ హ్యాక్ ఆల్ దిస్ సమ్మర్ ఇస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ యూ. నంబర్ 8 ఈ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి. ఎందుకంటే ఐఎమ్ సమ్మన్ హూ డస్ హెడ్ బాత్. నేను తలస్నానం ఏదైతే ఉందో అది నేను 5 days కానీ 4 daysకి ఒకసారి చేస్తాను. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డూ ఇట్ లైక్ దట్. ఒక 3 daysకి కానీ 2 daysకి. చాలామంది అబ్బాయిలు ఎవ్రీడే కూడా చేస్తారు. బట్ ఐడియలీ సమ్మర్స్లో 2 రోజులకి ఒకసారి కానీ 3 daysకి ఒకసారి కానీ చేయండి తప్పకుండా. ఎందుకంటే మన హెయిర్ ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా మన స్వెట్ ఏదైతే రిలీజ్ అయి ఉందో అది మన హెడ్లోనే ఉండిపోతుంది. అలా చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతాం అన్నోయింగ్లీ. సో ఇలా రెగ్యులర్గా హెడ్ బాత్ చేయడం వల్ల యూ గోయింగ్ టు లుక్ ఫ్రెష్ అండ్ యూ గోయింగ్ టు స్మెల్ రియలీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మన చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మన క్లోజ్ పీపుల్ హెడ్ బాత్ చేసి మన పక్కన కూర్చుంటే హెయిర్ ఇస్ ఆటోమేటికలీ ఆ హెయిర్ ఫ్రేగ్రెన్స్ షాంపూ ఫ్రేగ్రెన్స్ మన వరకు వచ్చి యూ ఆటోమేటికలీ ఫీల్ గుడ్ దట్ దేర్ ప్రెసెన్స్ ఇస్ అరౌండ్. వాళ్ళు పక్కన కూర్చున్నారని మనకు మంచిగా అనిపిస్తుంది. సో యూ క్యాన్ బీ దట్ పర్సన్. మీరు ఆ పర్సన్ అవ్వచ్చు. నైస్గా హెడ్ బాత్ చేసేసుకొని ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎనీ ఈవెంట్ కానీ ఆఫీస్ కానీ అండ్ యూ నాట్ గోయింగ్ టు స్మెల్ బ్యాడ్ అట్ ఆల్. నంబర్ 9 మై ఫేవరెట్ వన్. మీరు వాడిన క్లోత్స్ని ఎలా సపరేట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు అది వాషింగ్కి ఇస్తున్నారు అని. చాలామంది బ్యాచులర్స్కి ఎక్స్క్లూజివ్లీ కాలేజ్ స్టూడెంట్స్కి హూ హ్యావ్ యూనిఫామ్స్ లేదా హై స్కూల్ పీపుల్కి యూనిఫామ్స్ రీయూజ్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. లేదా చాలామంది బ్యాచులర్స్ కానీ ఆఫీస్లో కానీ ఎవరైతే ఫార్మల్స్ వేసుకుంటారో మీ క్లోత్స్ని మీరు రీయూజ్ చేస్తున్నారు. వింటర్స్లో అప్పుడప్పుడు రీయూజ్ చేసినా పర్లేదు, ఒక రోజు వేసుకొని మళ్ళీ అదే ఎల్లుండి వేసుకోవడం తప్పులేదు. కాకపోతే సమ్మర్స్లో మీరు ఒక్కసారి వేసుకుంటే కనుక అది డన్ అండ్ డస్టెడ్. దాన్ని మీరు ప్లీజ్ వాషింగ్ వేసేసి మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే మీ స్మెల్ మీకు తెలియకపోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ తెలుస్తుంది. ఎందుకంటే యూఆర్ యూస్ టు యువర్ స్మెల్, యూఆర్ యూస్ టు యువర్ బ్యాడ్ ఓడర్ కూడా. సో ఇలాంటి టైంలో మీకు 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాడిన క్లోత్స్ని ఆల్రెడీ ఫ్రెష్ క్లోత్స్తో మిక్స్ చేయొద్దు, ప్లీజ్ వాషింగ్ వేసేయండి. అండ్ వాషింగ్ వేసిన వెంటనే ఐరనింగ్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి క్లోత్స్ అండ్ చాలా మంచి ప్రెజెంటబుల్గా కూడా కనిపిస్తారు. అండ్ సెకండ్ సొల్యూషన్ ఏంటి అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక కాన్ఫిడెంట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్మెల్ చెక్ చేయండి. మీరు ఒకవేళ క్లోత్ వేసుకొని మీకు అటు ఇటు కొంచెం ఏమైనా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్క్ దెమ్ డూ ఐ స్మెల్ బ్యాడ్, నేను ఏమైనా కంపు కొడుతున్నానా అని చెప్పి. అండ్ ట్రస్ట్ దేర్ వర్డిక్ట్ అండ్ ప్లీజ్ గో చేంజ్ అండ్ యుల్ నాట్ స్మెల్ బ్యాడ్ అండ్ యుల్ స్టే హైజీనిక్. ఏమే స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? నంబర్ 10 అండ్ ద లాస్ట్ వన్. ఇన్ని టిప్స్ చెప్పాను కదా అని చెప్పేసి డోంట్ ఓవర్ డూ విత్ ఫ్రేగ్రెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లోషన్ ఒక ఫ్రేగ్రెన్స్ ఉంది, ఒక డియోడ్రెంట్ ఫ్రేగ్రెన్స్ ఉంది, దాని మీద ఒక పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. సో ఈ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ మిక్స్ అవ్వడం వల్ల కూడా ఇట్స్ గోయింగ్ టు గివ్ అ వెరీ అడ్వర్స్ రియాక్షన్ అనమాట. ఇట్ డజంట్ గోయింగ్ టు లుక్ యాజ్ మచ్ ఆర్ లైక్ ఫీల్ యాజ్ ప్లీజింగ్ యాజ్ యూ థింక్ ఇట్ ఈస్. సో మీరు ఇలాంటి టైమ్స్లో ఏం చేయాలంటే స్టిక్ టు వన్ ఫ్రేగ్రెన్స్. ఒకవేళ మీ డియోడ్రెంట్కి ఆల్రెడీ ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటే ఆ ఫ్రేగ్రెన్స్తోనే వెళ్ళండి, ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ మిక్స్ చేయకండి. మంచిగా స్మెల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి ఓవర్ డూ చేయొద్దు. సో గో మినిమల్. ఇట్స్ ఓకే మీకు ఫ్రేగ్రెన్స్ లేకపోయినా పర్లేదు. హోల్ పాయింట్ ఏంటి అంటే మీరు మంచిగా స్మెల్ చేయకపోయినా పర్లేదు కానీ డోంట్ స్మెల్ బ్యాడ్. ఎందుకంటే దీనివల్ల మీకు హైజీనిక్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో స్టే అ గుడ్ బ్యాలెన్స్డ్ లైఫ్. మీరు ఒకవేళ లోపల నుంచి హెల్తీగా ఉండి మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే యూ గోయింగ్ టు స్మెల్ గుడ్ ఎనీవేస్. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీ ఫేవరెట్ టిప్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి. లెట్స్ సీ విచ్ వన్ వర్క్ బెస్ట్ ఫర్ యూ. Excellent. Nice, very nice. ఓకే గైస్, మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసాము. ఐఎమ్ సెలబ్రేటింగ్ 1 year ఆఫ్ క్వారంటైన్. ఈ క్వారంటైన్ టైంలో నేను లాస్ట్ ఇయర్ కిరాక్ హోమ్ మేడ్ రెమెడీస్ ట్రై చేశాను. అందులో నేను ఆల్రెడీ ఒక హోమ్ మేడ్ రెమెడీ ఫర్ బ్యాడ్ ఓడర్ గురించి వీడియో చేశాను. అది చూసేసి ఇక్కడికి వచ్చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యూటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దాన్ని అడ్రస్ చేస్తూ నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియోతో రావచ్చు. అండ్ ఇదే కిరాక్ సమ్మర్ సిరీస్లో మీకు ఎలాంటి వీడియో కావాలి, ఈ సమ్మర్లో
సమ్మర్లో మీకు మేజర్ ప్రాబ్లం ఏంటో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి. దాన్ని అడ్రస్ చేస్తూ కొత్త వీడియోతో వస్తాను. Until then, you know the drill. Like, share, subscribe. Bye bye guys. I love you all. बाय बाय टाटा गुड बाय गया